మిమ్మల్ని మీకు పరిచయం చేసుకోవాల్సిన ఉన్నది, దాన్ని విడిచిపెట్టేయండి కొంచెంసేపు. అది జరుగుతూ ఉండదు. నన్ను నేను మీకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నా పేరు రవివర్మ. నేను చెన్నైలో, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చెన్నైలో సిటిటిఎస్ అని, సిటిటిఎస్ అంటే చెన్నై టీచర్ ట్రైనింగ్ స్కూల్, అంటే బైబిల్ స్కూల్. అది అక్కడ 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పటికి 2019లోనే ఆ ట్రైనింగ్ అయిపోయింది. అప్పటి నుండి సేవలు ఎదుగుతూ ఉన్నాను. కాకపోతే చిన్న వయసే కాబట్టి కొంచెం ఎదుగుతూ ముందుకెళ్తున్నాను. ఇలా ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో, ఎక్కడైతే దేవుని వాక్యం అందించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందో అక్కడికి వెళ్ళి ప్రకటించడం అంటే నాకు ఇష్టం. అలా మిమ్మల్ని ఎత్తులాడుకుంటూ నేను కూడా వచ్చాను. ఇంతకుముందు అక్కడ ఆ చెరువు దగ్గర ఉన్నప్పుడు, ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని, చేసేవాడిని. ఆ డాంగన్పల్లిలో అని అక్కడ రోడ్డు మీద కూడా, కాజీపేట దగ్గర కూడా ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంతమంది ఇక్కడ ఉన్నారని తెలుసుకొని ఒక మాట చెప్పాను. అయితే మీరు ఏమైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా మీరు వాక్యం విని గ్రహించుకోగలరని కోరుకుంటున్నాను. ఇది వరకు మీరు ఏ సంఘంలోకి వెళ్తున్నారో నాకైతే అన్ని తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని మనం ప్రకటించుకుందాం, సజీవుని యొక్క వాక్యాన్ని. సరే, ఈ సమయంలో ఒక చిన్న అంశాన్ని మనము ముందుకు రా, కొంచెం లేదు, ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. పర్టికులర్ గా ఒక అంశాన్ని మనం వివరించుకుందాము. అంశ భాగం ఏమిటంటే, మీరు ఎవరైనా రాసుకుంటే ఇంకా బాగుంటుంది, గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది. అంశ భాగం ఏమిటంటే విశ్వాసం. విశ్వాసం గురించి ఎందుకు మనం వచ్చిన రోజే మొదటిగానే మనం విశ్వాసం గురించి నేర్చుకోవాలి అని అంటే, ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక చదువుకొని ముందుకు వెళ్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఒకసారి చదవండి ఎవరైనా. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. చదివి మొదట్లో మనం ఆ వచనం చదువుకొని ముందుకు వెళ్దాము. చదవండి. ఎవరు చదవాలా? కన్నడ మీది? సరే, అయితే ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఏమని ఉంటది అంటే ఎందుకు అని మనము మొదటిగా విశ్వాసం గురించి నేర్చుకోవాలి. అది మైండ్ లో పెట్టుకోండి ఒకసారి. ఎందుకని మనం విశ్వాసం గురించి నేర్చుకోవాలి అని అంటే, చూడండి ఆ మాట ఏం చెప్తుందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదివినప్పుడు ఇక్కడ అలాగే చెప్తున్నది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఏమంటున్నాడు? అసాధ్యము. చూడండి పిల్లలారా, గమనించండి. క్రైస్తవురాలుగా మనం ఎదుగుతున్నాము అంటే మొదటిగా మనము దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా మనం ఉండాలి. అంతే కదా? మనం ఏం చేసినా కూడా మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎప్పటికీ కూడా సంతోషపరిచే విధానంలోనే మనం ఉండాలి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే హెబ్రీలు గ్రంథకర్త, విశ్వాసము లేకుండా ఎవరైనా దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తే, ఇదిగో నేను దేవుని సంతోష పెట్టాలి, దేవునికి ఇష్టంగా నేను ఉండాలి అని అంటే నీకు విశ్వాసము లేకపోతే అది జరగదు. ఒకవేళ మనకు విశ్వాసము లేకపోతే దేవుణ్ణి సంతోష పెట్టగలమా అని ప్రశ్న వేసుకోండి ఒకసారి. అక్కడ లేఖనం మనకి ఏం చెప్తుందంటే, విశ్వాసము లేకుండా దేవునిని ఎవరు కూడా సంతోష పెట్టడము అసాధ్యము. ఒకసారి ఆ వచనం చూడండి, బాగా ఒకసారి గమనించుదాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఏమంటున్నాడు అక్కడ? చదవండి, మీకు వస్తుంది కదా, చదవరా? చదువు, ఏం పర్లేదు, మంచిగా అవుతాను. చదువు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. అక్కడ ఏం చెప్తున్నాడు? మొదట్లో ఎవరైనా దేవునికి సంతోష పెట్టాలంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలి అని అంటే వాడికి ఉండవలసినటువంటి అర్హత ఏమిటి అంటున్నాడు అక్కడ. దేవునికి ఇష్టలుగా ఉండాలి అని అంటే మానవుడికి కావలసినటువంటి అర్హత విశ్వాసి.
ఒక వ్యక్తి విశ్వాసం గలవాడై ఉంటే గనక ఖచ్చితంగా అతడు ఎవరిని సంతోషపెట్టేవాడుగా ఉంటాడు, దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా ఉంటాడు. ఈనాడు లోకంలో మనం గమనించుకుంటే అందరూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉన్నారా అంటే అందరూ పైకి చెప్పుకుంటూ ఉంటారు, నేను విశ్వాసిని, నేను విశ్వాసురాలుని, నేను విశ్వాసినయ్యా, తెల్ల బట్టలు వేసుకొని మందిరానికి వెళ్తున్నారు, ఆడు విశ్వాసులు వెళ్తున్నారు చూడండి అంటాం. కానీ నిజమైన పేరు పెట్టుకొని పలకబడుతున్నంత మాత్రాన వాడు దేవునికి ఇష్టమై ఉంటాడా? ఒకవేళ మన అపీరెన్స్ అంటే మనం చూస్తున్నటువంటి ఆ మానవుని యొక్క పై చూపులను బట్టి మనం దేవునికి ఇష్టం కలిగిన అంటే దేవుని సంతోష పెట్టేవారుగా ఉంటున్నామని మనం అంచనా వేసుకోగలమా? ఇదిగో నీ చూపును చూసి బాగున్నాడు, ఇతను దేవునికి చాలా చక్కమైన ఇష్టంగా కనబడుతున్నాడు అని మనం అనుకుంటే సరిపోతుందా? చూడండి, మానవునికి మొదటిగా విశ్వాసము లేకపోతే అతను దేవుణ్ణి సంతోష పెట్టడం అనేది జరగదు. దేవునికి ఇష్టలుగా ఉండాలి అని మనకు ఫస్ట్ మనం నేర్చుకోవాలి. దేవుని ఇష్టలుగా మనం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా లేకపోతే మనం పరిస్థితి ఏంటి అంటే ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు, దేవుని దగ్గరికి వెళ్ళలేము, దేవునితో మనం ఉండలేము. ఆ పరలోకంలో అనగా దేవుడు ఉన్నటువంటి ఆ స్వస్థమైనటువంటి ఆ స్వాస్థ్యంలో ఆ గొప్ప ప్రదేశంలో మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే తొలి అడుగు అది విశ్వాసం అనేది. ఒకవేళ విశ్వాసము లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము, మనం చేస్తున్నటువంటి ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రియులారా, మొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం. ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవునికి ఎవరు కూడా ఇష్టలు కారు. అందరికీ తెలుసు, ఎవరినైనా అడుగు, నేను విశ్వాసిని, నేను విశ్వాసరాలునే అని చెప్పుకుంటారు, కానీ విశ్వాసం అంటే ఏంటో కూడా వారికి తెలియదు. విశ్వాసం అంటే ఏంటండి? చూడండి, లేఖనాల్లో ఏమని చెప్తుందంటే విశ్వాసం గురించి, విశ్వాసము అంటే కంటికి కనిపించని వాటిని కూడా చూడకపోయినా కూడా అవి కంటికి కనిపించకపోయినా కూడా అవి ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసం. ఈనాడు అందరూ కూడా బైబిల్ పట్టుకున్నంత మాత్రాన వారికి విశ్వాసం గురించి బాగా తెలుసు అని అనుకుంటాం మనం. కానీ విశ్వాసం అంటే ఏదో మందిరానికి వెళ్ళడం మాత్రమే కాదు. విశ్వాసం అంటే ఏదో వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని పవిత్రంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు విశ్వాసులేమి కారు. ఇదిగో వాళ్ళు మంచిగా ఆ ఇన్సర్ట్ వేసుకొని షూ వేసుకొని మందిరానికి ఉదయమే వెళ్ళి వాళ్ళు పాటలు పాడినంత మాత్రాన అది విశ్వాసం కాదు. ఒక పరీక్ష వస్తుంది, ఆ టైంలో వాటిని తట్టుకోలేకపోతే వాడు విశ్వాసంలో పడిపోయినట్టుగానే అర్థం. అంటే ఒక వ్యక్తి విశ్వాసంలో ఎదగాలి అంటే, ఆ వ్యక్తి దేవుడికి ఇష్టడుగా ఉండాలి అని అంటే ఆ వ్యక్తి మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు విశ్వాసం అంటే ఏంటి? ఇదిగో నేను దేవునికి ఇష్టలుగా ఉండాలి, నేను దేవుని సంతోషపెట్టేవాడిగా నేను ఉండాలి, అయితే ఆ విశ్వాసిగా నేను ఉండాలి అని అంటే నాకు ఆ విశ్వాసం అంటే ఏంటో తెలియాలి కదా. అయితే అంతే కదా, నేను విశ్వాసి అయితేనే దేవునికి, మన విశ్వాసులు అయితేనే దేవునికి ఇష్టలంగా ఉంటాం, అవునా? మన విశ్వాసులం అయితేనే దేవునికి ఇష్టలుగా ఉంటాం. అయితే దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి ఆ విశ్వాసితనము ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. విశ్వాసి అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి విశ్వాసి అంటే ఎలా అతన్ని విశ్వాసి అని పిలుస్తారు? చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా తేటగా మనకు చెప్తుంది మాటలు ఏంటనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. అదే వచ్చిన అదే అధ్యాయంలో 11వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదివినప్పుడు, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నవి. విశ్వాసం అంటే ఏంటంటున్నాడు అంటే ఇక్కడ ప్రియులారా గమనించండి, విశ్వాసం అంటే ఏమని చెప్తున్నాడంటే ఆ కంటికి కనిపించలేనివి కూడా ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. కంటికి కనిపించలేని వస్తువులు అంటే ఏమేమి ఉన్నాయి అక్కడ? చూడండి, కంటికి కనిపించలేని వస్తువులు అంటే ఏమేమి ఉన్నాయి అక్కడ? మీరందరూ కూడా కంటికి కనిపించలేని వస్తువుల గురించి కొన్ని చెప్తాను. దేవుడు అనేటువంటి ఆయన కంటికి కనిపించేటి వాడా, కంటికి కనిపించని వాడా? కనిపిస్తాడా దేవుడు కంటికి? కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నామా? మనము ఉన్నామని నమ్ముతున్నామా లేదా? దాన్ని విశ్వాసం అంటారు.
చూడండి, దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడని మనకు ఎలా తెలుసు? అయ్యో, అతను లేకపోయినా కూడా మనం ఉన్నాడని నమ్ముతున్నామే, అది విశ్వాసమా లేకపోతే అది మూర్ఖత్వమా అంటే ఇక్కడ మనకు కరెక్ట్ సమాధానం దొరుకుతుంది. ప్రియులారా గమనించండి, కంటికి కనిపించలేని వాడిని మనం చూడకపోయినా కూడా ఆయన ఉన్నాడని నమ్ముతున్నామే, అది గొప్ప విశ్వాసం. కానీ దేవుడు ఎప్పటికీ మనల్ని నిరుత్సాహపరచడం లేదు. ఇక్కడ నా పిల్లలు నన్ను చూసి అంటే చూడకపోయినా కూడా నా బిడ్డలు నన్ను ఉన్నారని నమ్ముతున్నారు, వారికి ఖచ్చితంగా నేను ఉన్నానని చూపించుకోవాలని ఆయన ఈనాడు మనకు చూపిస్తున్నాడు, ఆయన ఉన్నాడని. అంటే విశ్వాసం అంటే కంటికి కనిపించలేని వాటిని కూడా ఉన్నవి అని నమ్మడమే విశ్వాసం అని అన్నప్పుడు, దేవుడు అనేటువంటి ఆయనను మనం చూడలేదు అయినా కూడా నమ్ముచున్నాము ఉన్నాడని, దానిని ఏమంటున్నాము? విశ్వాసం అంటున్నాము. అలాగే దేవుడు అనేటువంటి ఆయన పరలోకాన్ని మనకి ఇస్తాడని చెప్తున్నాడు. అయితే పరలోకాన్ని నరకాన్ని ఎప్పుడు మనం చూడలేదే, దాన్ని ఏమంటాం? మనము నమ్ముచున్నాం కదా, పరలోకానికి వెళ్తున్నామని నమ్ముతున్నామా లేదా? అయినా కూడా మనం పరలోకాన్ని చూడలేదు ఇంతవరకు. చూసిన వాళ్ళు మొన్న ఒకసారి ఆయన పోయొచ్చాడు పరలోకానికి అని నమ్ముతున్నామా? అలా కాదు. అవి లేవు, అవి ఉన్నాయో లేవో అని తెలియకపోయినా దేవుడు చెప్పాడు అవి ఉన్నాయి అని నమ్ముచున్నాము కదా, దానినే మనం ఏమంటున్నాము? విశ్వాసం. చూడండి ప్రియులారా, దేవుడు ఉన్నాడా లేడా అని నమ్మకపోయినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడా లేడా అని మనకు కంటికి కనిపించకపోయినా కూడా అవి ఉన్నాయని నమ్ముచున్నాం కదా, దానినే విశ్వాసం అంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అదే చెప్తుంది. అక్కడ విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి. అదృశ్యం అంటే ప్రియులారా, అదృశ్యం అంటే ఏంటి? కనబడకోకుండా ఉండేవి. దృశ్యం అంటే కనిపించేవి, అంతే కదా. మనకు తెలుగులో మనకు దాన్ని గమనించినప్పుడు దృష్టి పెట్టి చూసేవన్నీ కూడా దృష్టములు, కంటికి కనిపించేవి. అదృశ్యములు అని అంటే దృష్టి పెట్టి చూడలేనప్పుడు అది అదృశ్యంగా కనబడదు, అదృశ్యం అవి. గాలి ఉన్నదా లేదా అంటే, గాలి మీన్స్ మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్, గాలి ఉన్నదా లేదా అంటే ఉన్నది. ఎందుకంటే అది మన కంటికి కనిపించకపోయినా దాని వలన మనం చెల్లిస్తున్నాం ఇప్పుడు, అవునా కదా? అది పీల్చుకుంటున్నాం, దాని వలన మనకు ఎక్స్పాండ్ అవుతుంది మన బాడీ మొత్తం కూడా. అంటే అది ఉన్నదా లేదా అని మనం ఎప్పుడైనా చూసామా? చూడలేదు, కానీ మనం చెల్లించుతున్నాం దాన్ని. అంటే దాన్ని మనము అబ్జర్వ్ చేసుకుంటున్నాం, దాన్ని మనము పీల్చుకుంటున్నాం, కాబట్టి అది ఉన్నదని మనం నమ్ముచున్నాం. ఎగ్జాంపుల్, మనం అదే ఆలోచన చేసి దేవుని గురించి ఆలోచన చేస్తే, దేవుని మనం చూడకపోయినా కూడా ఆయన ఉన్నాడని నమ్మాలి. కానీ ఆయన తన రుజువులను మనకు చూపిస్తూనే ఉన్నాడు. మనం రుజువులలోకి వెళ్లే ముందుగా ఒకసారి చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదివినప్పుడు అక్కడ ఒక వ్యక్తి గురించి మనకు పరిచయం చేస్తున్నాడు. అక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు, చదవండి, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నాడు. ఎవరు ఇక్కడ మనకు పరిచయం అవుతున్నటువంటి వ్యక్తి? నోవాహు. నోవాహు అనేటువంటి ఆయన మనలో ఎంతమందికి తెలియదు? అందరూ తెలుసు కదా, బైబిల్ తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నోవాహు అనేటువంటి ఆయన తెలుసు. నోవాహు అనేటువంటి ఆయన ఏం చేశాడు అంటే, జల ప్రళయానికి ముందస్తుగా ఆలోచన చేసి, అంటే దేవుని చేత హెచ్చరింపబడి ముందస్తుగా తన కోసము, తన ఇంటి వారి రక్షణ కోసం, అందరి కోసం ఏం చేసుకున్నాడు? ఒక గొప్ప ఓడను తయారు చేసుకుని అందులోకి వచ్చిన వారందరినీ కూడా రక్షించాడు నోవాహు కదా. ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే, అక్కడ ఏం చెప్తున్నాడు 7వ వచనంలో? నోవాహు, చదువునానా? నోవాహు అది వరకు చూడని. చూడండి, అక్కడ ఆగుదాం. నోవాహు అది వరకు చూడని. అంటే ఏం చూడలేదు ఆయన అంతవరకు? ఏం చూడలేదు ఆయన అంతవరకు. అక్కడ ఏం చెప్తున్నాడు చదవండి. నోవాహు అది వరకు చూడండి, విశ్వాసంను బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుడి చేత హెచ్చరింపబడ్డాడు. ఏమని హెచ్చరింపబడ్డాడు? నోవాహు, ఇదిగో ఇంకా రాబోతున్నటువంటి కొన్ని దినముల లోపు, ఈ కొన్ని దినములలోగా
ఈ భూమి మీదకి జల ప్రళయమును రప్పిస్తున్నాను అని దేవుని చేత ఏమనేవాడు? హెచ్చరింపబడ్డాడు. అక్కడ నోవాహు గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నోవాహు అది వరకు చూడని సంగతులను బట్టి దేవుని దగ్గర నుండి హెచ్చరికలు పొందుకున్నాడు. నోవాహు అది వరకు చూడని సంగతులు ఏమై ఉన్నాయంటే అక్కడ ఈ భూమి మీదకి జల ప్రళయం రావడం అనేది. ఇదిగో జల ప్రళయం ఒక దినము వస్తుంది. ఆ జల ప్రళయం వస్తున్నదని ముందుగానే నీవు రక్షణ కోసం ఒక ఓడను తయారు చేసుకో అంటే ఖచ్చితంగా మనమేమంటాము? చూడండి, అది వరకు ఈ భూమి మీదకి జల ప్రళయం అనేది రాలేదు. భూమి పుట్టింది, భూమి తయారయ్యింది. భూమి మీదకి మానవుడు ఆది కాలంలో ఆదాము అవ్వ వచ్చాడు, తర్వాత కయీను హేబెలు వచ్చారు, తర్వాత చాలా మంది వచ్చారు. ఆ 3వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత నోవాహు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అంటే ఆదాము కాలంలో నుండి నోవాహు వరకు కూడా భూమి మీదకి వర్షం వచ్చినట్టు కానీ జల ప్రళయం వచ్చినట్టు కానీ దాఖలాలు లేవు. అంటే రాలేదు అంతవరకు కూడా. కానీ నోవాహు ఏమయ్యాడంటే అప్పుడు హెచ్చరిక పొందాడు. ఇదిగో నోవాహు భూమి మీదకి ఈ జల ప్రళయం రప్పిస్తున్నాను అంటే ఎవరైనా ఏం ఆలోచన చేయాలి? అక్కడ ఏం ఆలోచన చేస్తాం మనమైతే? ఇది ఏందయ్యా, భూమి మీదకి ఇంతవరకు వర్షమే కలలేదు కదా, ఇంతవరకు భూమి మీదకి జల ప్రళయమే రాలేదు కదా, నువ్వు ఎలా చెప్తున్నావు? ఈ పెద్ద జల ప్రళయాన్ని భూమి మీదకి ఎలా రప్పిస్తున్నావు నువ్వు? ఇంతవరకు నేను అది చూడలేదే, నేను చూడని దాని గురించి నేను ఎలాగా ఇప్పుడు ఇలా ఓడను చేయమని చెప్తున్నావు నువ్వు అని చెప్పి మనం అంటామా? ఇంకా మనం కొన్ని చూస్తే వెక్కిరించబడ్డాడు నోవాహు కూడా కొంతమంది చేత. పిచ్చివాడులాగా ఓడను తయారు చేసుకుంటున్నాడు. ఎండ పొద్దున బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఖాళీ ప్లేస్ లో పెద్ద ఓడను తయారు చేసుకుంటున్నాడు. పిచ్చోడ్లాగా ఉన్నాడు ఏంటి అని చెప్పి కొంతమంది చేత వెక్కిరించబడ్డాడు కూడా. కానీ ఆయన ఏం చేయలేదంటే, దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతాది. అది నేను చూడకపోయినా సరే, అది ఈ భూమి మీదకి ఇంతవరకు రాకపోయినా కూడా మంచిదే, దేవుడు చెప్పాడు అది జరుగుతుంది కాబట్టి నేనేం చేసుకోవాలి ఇప్పుడు అని పెద్ద ఓడను తయారు చేసుకొని ఆయనను ఆ ఇంటి వారిని రక్షించుకున్నాడు. ఈనాడు ఆయనను మనకు ఉదాహరణ ఎందుకు చెప్తున్నాడు అంటే, చూడని సంగతులను బట్టి కూడా ఆయన విశ్వాసం కలిగి నమ్మి జలప్రలయం వస్తుందని ముందుగానే హెచ్చరింపబడ్డాడు కదా, అక్కడ ఆయన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా తీసివేయలేడు ఆయన. ఇదిగో మన సంగతులు కూడా మనం ఇలా ఆలోచన చేసుకోవాలి. ఇదిగో దేవుడు చెప్పాడే, శ్రమ వస్తాయి, బాధలు వస్తాయి, అయినా కూడా నన్ను విడిచిపెట్టొద్దు అని దేవుడు చెప్తున్నాడు. మనం ఆ సందర్భంలో దేవుడిని విడిచిపెట్టేవారుగా ఉంటే మనం విశ్వాసం అవుతామా? ఇంకొక వచ్చినా చూడండి, దేవుడు ఏమని చెప్తున్నాడంటే అబ్రహాం గురించి ఒక గొప్ప మాట చెప్పాడు. అబ్రహాముకు ఎన్నో వయసులో పిల్లలు కలిగారండి, ఎన్నో సంవత్సరాల్లో బిడ్డ కలిగాడు? 100 సంవత్సరాల్లో కదా. అప్పటికి శారాకు 99 సంవత్సరాలు, 90 సంవత్సరాల దగ్గర. 90 సంవత్సరంలో పండు ముసలితనం కదా. అప్పటికి ఆమె ఏమనుకుంటున్నదంటే అక్కడ, ఇదిగో నా గర్భము ఉడికిపోయినదే, ఇంకా మళ్ళీ 100 సంవత్సరాల్లో 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలైన అబ్రహాము చేత 99 సంవత్సరాలైన శారాకు పిల్లలు కలుగునా అని శారా అవిశ్వాసంతో కొంచెం నవ్వింది. కానీ అబ్రహాం ఏమయ్యాడు, ఇదిగో దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్పి దేవుడు చెప్పిన మాటకు విలువనిచ్చాడు. 100వ సంవత్సరంలో కూడా అబ్రహాంకి ఏమిచ్చాడు దేవుడు? గొప్ప సంతానాన్ని ఇచ్చాడు కదా. ఇదిగో 100 సంవత్సరాల్లో మనము దేవుని చేత బిడ్డలు పుట్టిస్తాడు అని దేవుడు చెప్పినప్పటికీ కూడా 100 సంవత్సరాల్లో పుట్టేదానికి ఏమైనా ఛాన్సులు ఉన్నాయి అక్కడ? లేదు. అంటే మన అవిశ్వాసానికి కావలసినటువంటి బలమైనటువంటి ఆధారం మనకు అక్కడ ఉంది. ఇదిగో పిచ్చోడా, 100 సంవత్సరాల పిల్లలు ఎలా కలుగుతారా ఆయన చెప్పడము నువ్వు నమ్మడమా అని మనం అనుకుంటాం. కానీ అబ్రహాం అలా అనుకోలేదు. దేవుడు అదృశ్యమైన వాటిని కూడా చేయటకు, అంటే ఆయన ఏదైనా అసాధ్యములైనా కూడా చేయటకు ఆయనకు సాధ్యమే గనుక ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు మనం ఎప్పటికీ కూడా తృప్తిపడకూడదు. అబ్రహాం గురించి అలా నేర్చుకోవాలి మనం. ఆ తర్వాత అబ్రహాము ఏం జరిగిందంటే, ఒకనొక సమయంలో ఇదిగో అబ్రహాము నాకు బలి కావాలి నీ కుమారుణ్ణి అన్నప్పుడు ఏమైనా ఆయన ఆలోచన చేశాడా? చూడండి, లేఖనాలు గమనించినప్పుడు ఏ మాత్రం ఆలోచన చేయలేదు. అయ్యా నాకు 100 సంవత్సరాల్లో పిల్లనిచ్చావే ఇస్సాకును, వాడిని నీవు చంపడానికి మళ్ళీ ఎలా మనసు ఒప్పిందయ్యా అంటే, లేదు దేవుడు లేదు, నాకు అబ్రహాము నీకు ఇస్సాకు పుట్టాడు కదా, ఆ ఇస్సాకు నాకు బలిగా అర్పించు
అని అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాలే ఇదంతా కూడా అని చెప్పి ఆ కొండపైకి వెళ్ళాడు. కొండపైకి వెళ్ళి కొండపైన ఆ దాదాపు మనం గమనించుకుంటే లేఖనాలను పరిశీలన చేసుకుంటూ కొంచెం అంటే స్టడీ చేస్తే ఏమవుతుందంటే ఆ అబ్రహాం దగ్గర నుండి ఆ కొండపైకి వెళ్ళడానికి దాదాపు 4 రోజులు ఒక వారం రోజులు టైం ఉంటది. అంటే ఆ కొండ వరకు వెళ్ళాలి. ఆ కాలంలో వెహికల్స్ ఏమి ఉండవు కదా, నడుచుకుంటూ వెళ్ళాల్సిందే కదా. దాదాపు అంత కొండ వైపునకి వెళ్ళాలి అన్నప్పుడు ఆ ఈ నుండి ఒక ఒక గాడిదను పెట్టుకున్నాడు. గాడిదకు ఆ పక్క ఈ పక్క కట్టెలు పెట్టుకున్నాడు. ఆ గాడిద మీద పిల్లని కూర్చోబెట్టాడు. దాన్ని తోలుకుంటూ వెళ్ళిపోయాడు కొండపైకి వెళ్ళాడు. కొండపైకి వెళ్ళిన తర్వాత దారిలో తినడానికి ఎదురు పెట్టుకున్నాడు, తింటున్నాడు, వెళ్తున్నాడు, వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. అప్పటి వరకు ఇస్సాకి ఏం డౌట్ వచ్చిందంటే, అయ్యా బలి అర్పించడానికి వెళ్తున్నావు, కట్టెలు ఉన్నాయి, నీ దగ్గర కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, బలికి మరి బలి పశువు ఏది అని అడిగినప్పుడు ఇస్సాకు విశ్వాసం ఎక్కడుంది చూడండి. అక్కడ ఏమన్నాడు అబ్రహాం ఏమన్నాడు అక్కడ ఆ ఆది కాండంలో వెళ్ళినప్పుడు అబ్రహాం అక్కడ ఏమంటాడంటే, నాయనా యెహోవాయే చూసుకును. దాన్ని వచ్చిన ఇంకొక మాటలు ఏమంటాడు అంటే యెహోవా ఈరే అంటాడు. యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడు. మనకు బలి పశువు ఏం రావాలనో, ఎక్కడ రావాలనో, ఏ విధంగా రావాలనో దేవుడే చూసుకుంటాడు అని ముందుకు వెళ్ళి తన విశ్వాసాన్ని అక్కడ ఆపుకోకుండా ముందుకు వెళ్ళి 100 సంవత్సరాల్లో పుట్టినటువంటి ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి వెనుకాలేదు. వెళ్ళిన తర్వాత తన కుమారుడు అడిగిన తర్వాత కూడా ఆయన ఏమనుకున్నాడంటే దేవుడే చూసుకుంటాడు, మనకి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి కట్టెలు పేర్చి కట్టెల మీద తన కుమారుణ్ణి పండబెట్టి కత్తి తీసుకొని ఆల్మోస్ట్ నరికేశాడా లేదు. కానీ యాకోబు పత్రికలు చదివినప్పుడు ఏమంటదంటే విశ్వాసమును బట్టి అబ్రహాము తన కుమారుణ్ణి మృతులలో నుండి మళ్ళీ పొందుకున్నాడు. అంటే అబ్రహాము తన కుమారుణ్ణి తన హృదయంలో ఏం చేసుకున్నాడు ముందుగానే ఇక దేవుడు అడిగాడు, దేవునికి ఇచ్చేదానికి మనం వెళ్తున్నాం, నా కుమారుడు నాకు లేడు, ఇక దేవునికి ఇచ్చాలి అంటే దాని అర్థం ఏంటంటే తన కుమారుణ్ణి ఎప్పుడైతే ఇంటి దగ్గర నుండి తీసుకొని వెళ్తూ ఉన్నాడో అప్పుడే డిసైడ్ అయిపోయాడు. ఏమని? ఇక అయిపోయాడు, నా కుమారుడు లేడు, నా కుమారుడిని దేవుడు అడిగాడు, దేవునికి ఇస్తున్నాను, నాకు వద్దు, ఇంకా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటున్నాడు, ఇంకా ఆయనకి ఇవ్వాలని చెప్పి వెళ్ళిపోయాడు. దాన్ని ఉదాహరణ చేసుకొని మాటను మనకు యాకోబు పత్రికలో చెప్తూ దేవునికి బలిగా అర్పించాడు. అబ్రహాము తన కుమారుడిని తన హృదయంలో నుండి చంపివేసుకున్నాడు. అంటే కత్తి తీసుకొని తన కుమారుని ఈ మధ్యలో అంటే నరికి వేసేంత దగ్గరకు వచ్చి కత్తి తన మెడకు దగ్గరగా వచ్చింది కదా, అంతవరకు కూడా అబ్రహాం హృదయంలో ఏమని ఉన్నది? నా కుమారుడిని బలి అర్పించాలి అనే ఉన్నది. అంటే మనం పిల్లలు గమనించుకుంటే మనకి ఏమర్థమవుతుంది అంటే అబ్రహాము వెనుకాడడం లేదు విశ్వాసంలో. 100 సంవత్సరాలలో పుట్టినటువంటి కుమారుణ్ణి ఇసుక రేణువుల వల్లే నేను సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి దేవుడు ఈనాడు మళ్ళీ నాకు ఇస్సాకును ఎందుకు బలిగా అర్పించమని అడిగాడు అని ఏమైనా ఆలోచన చేశాడా? అలా ఆలోచన చేయలేదు. ఇదిగో దేవుడా, నువ్వు నా సంతానాన్ని ఇసుక రేణువుల వల్లే అభివృద్ధి చేస్తానని చెప్పావు కదా, ఇదిగో గొప్ప జనాంగంగా తయారు చేస్తానని చెప్పావు కదా, మరి పుట్టినటువంటి వీడిని ఎందుకు చంపాలని కోరుకుంటున్నావు అని అడిగాడా? అలా అడగలేదు ఆయన. ఇదిగో వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన వాగ్దానం చేసినటువంటి వాడు ఎప్పటికీ వాగ్దానాన్ని నెరవేర్చేవాడే గాని దాన్ని పట్టించుకుని వాడు కాడు అని ఆయన ఏమనుకున్నాడంటే వాగ్దానం చేశాడు, ఆయన నెరవేరుస్తాడు, నా కుమారుని నేను చంపివేసినా కూడా మళ్ళీ పుట్టిస్తాడు, నా కుమారుని నేను మళ్ళా మృతులలో నుండి పొందుకుంటాను, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు వాడి ద్వారా ఇసుక రేణువులో జనాంగాన్ని తయారు చేస్తానని. కాబట్టి నేను ఎప్పటికీ కూడా ఆలోచన చేయనని అబ్రహాం ఏమయ్యాడంటే విశ్వాసంలో గొప్పవాడయ్యాడు. రోమిలకు రాసిన పత్రికలో చూస్తే ఆ అబ్రహాము విశ్వాసంను బట్టి ఈనాడు నీతిమంతుడుగా తయారయ్యి మనందరికీ కూడా మూలానికి విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు ఈనాడు. ఇదిగో అబ్రహాము నీకు ఒక దేశాన్ని ఇస్తాను, నువ్వు వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళాలి దేవుడా? ఇదిగో మనమే అనుకుందాం, ఆ గద్వాల నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి అంటే పలానా కాజీపేటలో
పలానా ఏరియాలో పలానా ఇటుకల బట్టిలో మనం ఉండాలి, అక్కడ మనకి ఇల్లులు ఉంటాయి, అంటే రూమ్స్ ఉంటాయి, మనం చేసుకుంటూ పైసలు సంపాదించుకోవడానికి వెళ్తున్నామని మనకు ఉంది అందాసు. మనకైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక అడ్రస్ ఉంది, అడ్రస్ కాడికి వెళ్ళి మనం చేసుకుని వస్తాం. కానీ అబ్రహాం గలా కాదు కదా. ఇవి అబ్రహాము, నువ్వు వెళ్ళుతున్నటువంటి ప్రదేశం నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళాలి దేవుడా, ఆ ప్రదేశానికి వెళ్ళాలి దేవుడా, ఎంత దూరం వెళ్ళాలి దేవుడా అని ఏమన్నా అడిగాడా? అడగలేదు ప్రియులారా, వెళ్ళాడు అంతే. ఈనాడు ఆ దేశమే ఇశ్రాయేల్ దేశం, ఆ దేశమే ఈనాడు కనాను దేశం, ఆ కనాను దేశమే ఇశ్రాయేల్ దేశం. ఆ ఇశ్రాయేల్ దేశాన్ని అంతా కూడా అబ్రహాం ద్వారా ఈనాడు ఇశ్రాయేలీలు అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు అక్కడ పుట్టాడు. చూడండి, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక ఎప్పటికీ కూడా ఆయన మనల్ని నిరుత్సాహపరచడు. కానీ విశ్వాసంలో మనం ఎప్పటికప్పుడు బలం పొందుకోవాలి. మన విశ్వాసం కూడా ఈనాడు నోవహు వలె చూడకపోయినా కూడా జరుగుతాయి. చూడండి, మన మన ఆలోచనలు ఎలా ఉండాలంటే, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆ సంభవం జరుగుతుందా జరగదా అని ఇలా తొట్టుపాటుగా ఉండకూడదు. అలలు ఎగిసి పడుతున్నటువంటి అలలు అవి ఎగిసి పడుతూ పడుతూ మళ్ళీ వెనక్కిపోతూ ఇట్లా ఉండకూడదు. యాకోబు పత్రికలో చెప్తాడు, సందేహించేవాడు సముద్రపు కెరటములను పోలి ఉన్నాడు. వాడు సముద్రము అలలు ఎలా అయితే పొంగుతున్నాయో వాడు అలా సందేహపడుతూ ఎగురుతూ ఉంటాడు, కానీ మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాడు, మళ్ళీ ముందుకు వస్తాడు, మళ్ళీ వెనక్కి వెళ్తుంటాడు. అలా సందేహపడకూడదు. నమ్మదగినటువంటి దేవుడు మనకున్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. మనం ఆయనను నమ్మితే చాలు, మనకి ఏమైనా చేయగలడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా మాటలు మనకున్నాయి. చాలా పరిశీలన చేయాల్సిన వారంగా ఉన్నా. నా సాక్ష్యం గురించి నేను చెప్పుకుంటే అది నేను చెప్పుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాను. కానీ చాలా గొప్ప చాలా విషయాలు నాకు జరిగాయి. రీసెంట్ గా నా కుమారుడు చనిపోయాడు. రీసెంట్ గా 1 సంవత్సరం కిందట నాకు పెళ్ళయింది. కుమారుడు పుట్టాడు. గొప్పగా మంచి కుమారుడు, అంటే చూడ్డానికి చక్కగా పండులాగా ఉంటాడు అంటాడు కదా, అలా ఉన్నాడు. చాలా బలమైన వ్యక్తిగా కనబడ్డాడు. కానీ ఆ పిల్లోడు 4 రోజులు ఉండి చనిపోయాడు. ఎంతగా ప్రార్థన చేసుకున్నాం, ఎంతగా ఎంతో శ్రమతో ప్రార్థన చేసుకున్నాం, కానీ ఆ దేవుడు ఆ పిల్లను లేకుండా చేశాడు. కానీ మనం నిరుత్సాహపడితే, ఇదిగో నా దేవుడా నేను నీ సేవ చేస్తున్నప్పటికీ కూడా నా పిల్లని నువ్వు చంపేశావే అని మనం బాధపడితే ఖచ్చితంగా మనం దేవుడిని అవమానపరిచినట్లే. దేవుడు ఏ ఉద్దేశంతో పెట్టాడో ఇంకా నువ్వు చెప్తే, నా కుమారుడు చనిపోయిన తర్వాత నా విశ్వాసం ఇంకా పెరిగింది. అంతకుముందు నేను అప్పుడు అలాగే డ్యూటీ చేసుకుంటూ కొంచెం ఇబ్బంది పడుతూ ప్రార్థనకు సరిగా వెళ్ళేవాడిని కాదు. ఇష్టానుసారంగా కొంచెం ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళేవాడిని. దొరికినప్పుడు వెళ్దాంలే ప్రార్థన కానీ ఎప్పుడైతే నా కుమారుడు చనిపోయాడో అప్పటి నుండి నాకు ప్రార్థన మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది లేదు, దేవుడు ఎందుకు ఉద్దేశం కోసం పెట్టాడని. అలా మనం నా సాక్ష్యం గురించి నేను చెప్పుకుంటూ వెళ్తే, ఏదైనా మన జీవితంలో జరుగుతున్నాయి అంటే దానికి ఖచ్చితంగా మూలం దేవుడే ఉంటాడు. దేవుణ్ణి మనం ముందు పెట్టుకొని ఆయన ఏం చేసినా అంగీకరించుకుంటూ ముందుకెళ్తే ఒకనొక దినంలో ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, విశ్వాసంలో పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలను అన్నిటిని కూడా దాటుకొని ముందుకు వెళ్ళాలని ఈ కొద్ది వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించాను. వీలైతే మరొక వారంలో ఇదే విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ మనందరం కూడా విశ్వాసంలో ఎదుగుదాం. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను.